నేడు నమస్తే తెలంగాణ వార్తాపత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తలు చూద్దాం. ట్రంప్ కు తలొగ్గిన మోదీ, రష్యా నుంచి ఆగిన ముడి చమురు దిగుమతి, ఆర్టీఐ కింద అడిగిన ప్రశ్నకు హెచ్పిసిఎల్ జవాబుతో బట్టబయలు. 12 రాష్ట్రాలు యూటీలో సర్, డిసెంబర్ 8న ముసాయిదా జాబితా, ఫిబ్రవరి 7న తుది జాబితా ప్రచురణ, సిఈసి జ్ఞానేష్ వెల్లడి. నేడు నమస్తే తెలంగాణ వార్తాపత్రికలో మనకు ప్రధానంగా కనిపిస్తున్నటువంటి మెయిన్ హెడ్లైన్ ఇక్కడ చూడొచ్చు. రౌడీ షీటర్ తో మార్నింగ్ వాక్, కాంగ్రెస్ అభ్యర్థి తండ్రి బైండ్ ఓవర్, మరో 99 మంది రౌడీలు కూడా. జూబ్లీహిల్స్ లో చిన్న శ్రీశైలంను వెంటేసుకొని తిరిగిన కాంగ్రెస్ నేతలు. శ్రీశైలం యాదవ్ లాంటి రౌడీ షీటర్లను పూర్తిగా కరుడుగట్టిన రౌడీలను తన పార్టీలోకి తీసుకున్న ఘనకీర్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుది కాదా? అసెంబ్లీలో నాటి కాంగ్రెస్ నేత వైఎస్ వెల్లడి. కాంగ్రెస్ నేత మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి సాక్షాత్తు అసెంబ్లీలో చేసిన ఈ వ్యాఖ్యలు చిన్న శ్రీశైలం యాదవ్ నేర చరిత్రను స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో శ్రీశైలం యాదవ్ కొడుకుకే టికెట్ ఇచ్చి బరిలో నిలిపింది. కాంగ్రెస్ నీతి బాహ్యమైన రాజకీయాలకు ఇదే తాజా ఉదాహరణ. బైండ్ ఓవర్ కు ముందు రౌడీ షీటర్ తో ప్రచారంలో మంత్రి సీతక్క. అధికార పార్టీకి బిగ్ షాక్, మధురానగర్ పోలీసుల అదుపులో చిన్న శ్రీశైలం. ఉప ఎన్నిక వేళ బైండ్ ఓవర్ తో కాంగ్రెస్ నాయకుల గొంతులో పచ్చి వెలక్కాయ. అభ్యర్థి నవీన్ యాదవ్ కుటుంబంలో తండ్రి, బాబాయ్ ఇద్దరూ రౌడీ షీటర్లే. కాంగ్రెస్ లోకి రావాలని ఇతర పార్టీల నేతలపై జులుం, నిత్యం బెదిరింపులు. రౌడీ షీటర్ కొడుకుకు ఓటేయాలనా చర్చించుకుంటోన్న జూబ్లీహిల్స్ ప్రజలు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ కాంగ్రెస్ కు బిగ్ షాక్ తగిలింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ ను పోలీసులు బైండ్ ఓవర్ చేశారు. నియోజకవర్గ పరిధిలో 100 మందికి పైగా ఉన్న రౌడీ షీటర్ల జాబితాలో చిన్న శ్రీశైలం యాదవ్ కూడా ఉండడంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. మధురానగర్ పిఎస్ పరిధిలో చిన్న శ్రీశైలం యాదవ్ తో పాటు ఆయన తమ్ముడు రమేష్ యాదవ్ ను కూడా బైండ్ ఓవర్ చేశారు. తమ దగ్గర రౌడీలు లేరంటూ కాంగ్రెస్ నేతలు బహిరంగ ప్రకటనలు చేస్తోన్న నేపథ్యంలో శ్రీశైలం యాదవ్ బైండ్ ఓవర్ తో పోలీసులే అధికారికంగా అభ్యర్థి తండ్రే రౌడీ షీటర్ అని నిర్ధారించినట్టయింది. మహిళల్ని వేధించిన మంత్రులపై బీఆర్ఎస్ ఫిర్యాదు. మహిళా అధికారులను ఇండ్లకు పిలిపించుకుని మంత్రులు సమీక్షలు చేస్తున్నారంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని కోరుతూ సోమవారం మహిళా కమిషన్ కార్యదర్శికి వినతి పత్రం అందజేస్తోన్న బీఆర్ఎస్ నాయకులు సునీత లక్ష్మారెడ్డి, పద్మా దేవేందర్ రెడ్డి, మాలోతు కవిత, సుమిత్ర ఆనంద్, హేమ లలితారెడ్డి తదితరులు. పెండ్లిళ్లు సాములకే పల్లెలకు పోతున్నాం, పనులు చేయలేక జనంలోకి పోవాలంటే జంకుతున్నాం, 1,00,000, 2 లక్షల పని కూడా చేయలేకపోతున్నాం. ఈ పని శాంక్షన్ చేసుకోండి అని చెప్పే సాహసం రాష్ట్రంలో ఒక్క ఎమ్మెల్యే కూడా చేస్తలేరు. ప్రభుత్వం ఇన్ని కోట్ల అప్పు తెచ్చి ఏం చేస్తున్నట్టు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అసహనం. కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు రాజీనామాకు సిద్ధపడాలి. 42% బీసీ రిజర్వేషన్లపై కేంద్రంపై ఒత్తిడి తీసుకొద్దాం. బీజేపీ ఎంపీలకు దమ్ముంటే ముందుకు రావాలి. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ వెల్లడి. ముందు నువ్వు రాజీనామా చేయి, నెటిజన్ల డిమాండ్. బీహార్ నుంచి రేవంత్ అవుట్, ఎన్నికల ప్రచారం నుంచి తప్పించిన కాంగ్రెస్ అధిష్టానం. స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో చోటు లేని వైనం. తెలంగాణ నుంచి ఒక్క నాయకుడికి దక్కని అవకాశం. వీళ్ల వల్ల నష్టమే తప్ప లాభం లేదనే అభిప్రాయం. ముందు జూబ్లీహిల్స్ సంగతి చూసుకోవాలని ఆదేశం. కాంగ్రెస్ తో ఆటో వాలా దివాలా అంటే ఇక్కడ మరో వార్త చూడొచ్చు. 2 ఏళ్లలో 161 మంది ఆటో డ్రైవర్ల. పేదల ఉసురు తీయడమే ఇందిరమ్మ రాజ్యమా? తులం బంగారం ఇయ్యలే, పింఛన్లు పెంచలే, వాటాల్లో మునిగి తేలుతోన్న సీఎం, మంత్రులు. జూబ్లీహిల్స్ లోని 4 లక్షల మంది ఓటర్ల చేతిలో 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల భవితవ్యం. ఎన్నికలో దండుపాల్యం బ్యాచ్ ను తరిమి కొట్టండి, కారుకు ఓటేసి కాంగ్రెస్ కు బుద్ధి చెప్పండి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు. తెలంగాణ భవన్ వరకు ఆటోలో ప్రయాణం. సోమవారం హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ చెక్ పోస్టు నుంచి తెలంగాణ భవన్ వరకు ఆటోలో ప్రయాణిస్తూ ఆటో కార్మికుల సమస్యలు తెలుసుకుంటోన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇందిరమ్మ రాజ్యం అంటే ఆటో డ్రైవర్ల ఉసురు తీయడం, పేదల ఇండ్లు కూలగొట్టడం, అందరి బతుకులు ఆగం చేయడమేనా? రేవంత్ రెడ్డి, కేసీఆర్ హయాంలో రంది లేకుండా బతికెళ్లదీసిన ఆటోవాలాలు కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనలో రోడ్డున పడ్డరు అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించినట్టుగా ఇక్కడ వార్త చూడొచ్చు. 3 రంగుల జెండా కింద 3 చక్రాలు నలిగిపోయాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాపోయారు. ప్రతి నెల 1000 రూపాయల భృతి ఇస్తామని, వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి మోసం చేయడంతో 2 ఏళ్లలో 161 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు 10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతును జీపుతో తొక్కించి చంపి
భార్య కుమార్తెల బట్టలు చింపి చితకబాది మధ్యప్రదేశ్ లో అధికార బీజేపీ నేత అరాచకం. యూపీ లఖింపూర్ తరహాలో మరో ఘటన. అగ్గువకు భూమిని అమ్మలేదని అమానుషం. నిందితుడు బీజేపీ నేత మహేంద్ర. ఇక్కడ చిత్రంలో చూడొచ్చు. పొలానికి వెళ్తోన్న రైతును దారిలోనే అడ్డుకున్నారు. భార్య కండ్ల ముందే కర్రలు రాడ్లతో దాడి చేసి ఆయన కాళ్ళు చేతులు విరగ్గొట్టారు. అక్కడితో ఆగకుండా జీపుతో తొక్కించి చంపేశారు. అడ్డుకున్న రైతు భార్యను, అక్కడికి చేరుకున్న కుమార్తెల బట్టలు చింపారు. అడిగిన ధరకు భూమిని అమ్మలేదన్న కోపంతో బీజేపీ నేత సాగించిన అమానుషం ఇదే. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ లో జరిగిన మరో లఖింపూర్ అరాచకం ఇది. ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖరీలో 2021లో జరిగిన ఘోర సంఘటన మధ్యప్రదేశ్లో పునరావృతమైంది. కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తోన్న రైతులను కేంద్ర మంత్రి కుమారుడు ఒకరు బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లోని గున్న జిల్లాలో ఓ 55 ఏళ్ల రైతును కాలు చేతులు విరగొట్టిన స్థానిక బీజేపీ నాయకుడు, అతని అనుచరులు జీపుతో ఆ రైతును తొక్కించారు. గణేశపుర గ్రామంలో ఈ అమానుష ఘటన చోటు చేసుకుంది. రామ్ స్వరూప్ దాకడ అనే రైతును తారు జీపుతో తొక్కించి బీజేపీ నాయకుడు ఆ రైతు కుమార్తెలు భార్యపై దౌర్జన్యానికి తెగబడ్డాడు. ఆదివారం ఉదయం దకడ్ ఆయన భార్య తమ పొలానికి నడుచుకుంటూ వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్టు ఫతేగఢ్ పోలీసులు తెలిపారు. మార్చి 3వ వారంలో 10 పరీక్షలు విద్యాశాఖ నిర్ణయం. పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య అంటూ ఇక్కడ మరో వార్త చూడొచ్చు. మహబూబ్ నగర్ జిల్లాలో ఊరేసుకున్న మహిళా ఉద్యోగి. యాసంగి బోనస్ ఎగవేత అంటూ ఇక్కడ వార్త కనిపిస్తా ఉంది. వానాకాలం కొనుగోలు మొదలైనా ఊసే ఎత్తని సర్కార్. 4 లక్షల మంది రైతులకు 1,159 కోట్ల బకాయిలు. పాత బకాయి ఇవ్వకుండా ఈ వానాకాలం వడ్డకే చెల్లింపు. నిన్న రైతు భరోసా, నేడు బోనస్ హామీలు తుంగలోకి. రైతులకు యాసంగి ధాన్యం బోనస్ ను కాంగ్రెస్ సర్కారు ఎగవేసినట్టేనా? అన్నదాతలు ఆ బోనస్ సొమ్ము గురించి మర్చిపోవాల్సిందేనా? పాత బకాయిలు చెల్లించకుండా కొత్త బోనస్ చెల్లింపుల వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఇదేనా? ఇది ఇప్పుడు అన్నదాతలను తొలిచేస్తోన్న అంశం. ప్రభుత్వానికి రైతులు గత యాసంగి ధాన్యం విక్రయించి 5 నెలలు గడిచినా ఇప్పటి వరకు నయా పైసా విదిల్చలేదు. పొరుగు వ్యాపారులకే అధిక లైసెన్సులు. ముగిసిన మద్యం దుకాణాల కేటాయింపు. లక్కీ డిప్లో రాష్ట్ర వ్యాపారులకు చుక్కెదురు. 19 మద్యం షాపులకు మరోసారి నోటిఫికేషన్. డిసెంబర్ 1 నుంచి అమల్లోకి కొత్త లైసెన్సులు. నేడు రేపు భారీ వర్షాలు. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ. దూసుకొస్తోన్న మోంతా తుఫాను. అల్లకల్లోలంగా బంగాళాఖాతం తీరం. జాతీయ రహదారి దిగ్బంధం అంటే ఇక్కడ మరో వార్త చూడొచ్చు. సోయా కొనుగోలు చేయాలని ఆదిలాబాద్ రైతుల ఆందోళన. సోనాలలో జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున రాస్తారోకో. మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో బేలలో ధర్నా. ఆదిలాబాద్ మార్కెట్లో ఆందోళనకు దిగిన పత్తి రైతులు. తేమ పేరుతో పత్తి కొనుగోలుకు సీసీఐ అధికారులు కొర్రీలు పెడుతుండడాన్ని నిరసిస్తూ సోమవారం ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో ట్రాక్టర్లతో ఆందోళనకు దిగిన వందలాది మంది రైతులు. ఖమ్మం కలెక్టరేట్ ఎదుట పెన్షనర్ల ధర్నా. పెండింగ్ లో ఉన్న పెన్షనర్ల బకాయిలను సత్వరమే చెల్లించాలని, లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరిస్తూ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం ఎస్జీపీఏటీ ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టరేట్ ఎదుట పెన్షనర్లు సోమవారం ధర్నా నిర్వహించారు. 18 నెలల క్రితం ఉద్యోగ విరమణ చేసినా ఇంతవరకు ఏ ఒక్కరికి బకాయిలు చెల్లించలేదని ఎస్జీపీఏటీ రాష్ట్ర కార్యదర్శి మేరీ యేసుపాదం, జిల్లా అధ్యక్షుడు పరిష పుల్లయ్య తదితరులు మండిపడ్డారు. కోట్లు ఖర్చు చేస్తూ కాంట్రాక్టర్ల జేబులు నింపుతోన్న ప్రభుత్వం ఉద్యోగులు పెన్షనర్లను గాలి కొదిలేసిందని వారు విమర్శించారు. వేతనాలు లేక వెయిటింగ్. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగుల వేతలు నెలల తరబడి జీతాలు ఇవ్వని సర్కారు. ఒక్కో శాఖలో 6 నుంచి 8 నెలలు పెండింగ్. ఇబ్బందుల్లో 4 లక్షల మంది చిరుద్యోగులు.